ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఓటింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. బట్ కొన్ని చోట్ల అయితే కొన్ని ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. అలాగే ఇప్పుడు ఎవరైనా సరే మీ ఓటును ఇతరులు వేసినట్లుగా కూడా గుర్తించినట్లయితే వెంటనే ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. అలాగే ఓటర్ ఐడి లేదా మరేదైనా గుర్తింపు పత్రం సమర్పించాలని కూడా చెప్తున్నారు. అధికారి ఇచ్చే ఫామ్ నెంబర్ 17 పై మీ పేరు రాసి సంతకం చేసి ఆ తర్వాత టెండర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఇక దానిపై ఓటు వేయాలి అని కూడా చెప్తున్నారు. ఆ పేపర్ను ప్రత్యేక కవర్లో కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. ఇక అలాగే సెక్షన్ 49 ప్రకారం పొందే ఈ ఓటును టెండర్ లేదా ఛాలెంజ్ ఓట్ అని కూడా అంటారు. దీన్ని ఈవీఎం ద్వారా కూడా వేయడం జరుగుతుంది. సో మరొక్కసారి ఫామ్ నెంబర్ 17 అనే ఫామ్ ని తీసుకొని మీ ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే తమ ఓటును ఇతరులు వేశారు అని భావిస్తున్నారో వారు ఫామ్ నెంబర్ 17 అనే ఫామ్ ని తీసుకొని మీ పేరు అలాగే సంతకం చేసి టెండర్ బ్యాలెట్ లో ఈ పేపర్ ని వేయవలసిందిగా కూడా అధికారులు మనకి సూచిస్తున్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైల్వే కళ్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించమని ఎవరూ తీసుకురావద్దని కూడా కోరారు. పలు చోట్ల ఘర్షణలు తలెత్తిన విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పి అలాగే చర్యలు తీసుకుంటామని కూడా ముఖేష్ కుమార్ మీనా అయితే తెలిపారు. అలాగే సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలోని బాకరాపురంలో ఆయన ఓటు వేశారు. ఆయనతో పాటు ఆయన భార్య భారతి ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మరోవైపు ఉండవల్లిలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ దంపతులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అంతకుముందు ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్ లో పాల్గొనాలని జగన్ ట్వీట్ కూడా చేశారు తన ఎక్స్ ఖాతాలో. ఇక ఏపీలో పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడు జిల్లాలో గొడవలు జరగడంపై ఈసీ కూడా ఆగ్రహం వ్యక్తమైతే చేస్తుంది. ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా కూడా బయలుదేరారు. ఇక వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని అలాగే అవసరమైతే అదనపు బలగాలను కూడా తరలించారని అధికారులను ఈసీ ఆదేశించింది. ఇక అలాగే రెంటిచింతల మండలంలో కేంద్రంలోని రెంటాలలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దిగడంతో ఇద్దరు ఏజెంట్లకు కూడా గాయమైనట్టుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక 2024 ఎలక్షన్స్ ఏపీ తెలంగాణ ఎలక్షన్స్ కి సంబంధించి ఓవరాల్ గా వ్యూని మొత్తం అసలు ఎలా జరుగుతోంది, రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ అనేది భవానీ ఫోన్ ఇన్ లో అందిస్తారు. భవానీ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ లహరి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాలకు గాను, అలాగే తెలంగాణలో కూడా లోక్సభ స్థానాలకు గాను ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైనటువంటి కొద్దిగా సేపటికే ఈవీఎంలు అయితే మొరాయింపుతో పోలింగ్ అయితే కొంత ఆలస్యమైంది. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు వేచి ఉన్నారు. చాలా చోట్ల ఈవీఎం మొరాయింపులతో పోలింగ్ ప్రారంభానికి కొంత పరిస్థితి అటు ఇటు అయింది. ఇక పోలింగ్ మొదలైన గంట గడిచినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా ప్రారంభం అయితే కాలేదని చెప్పాలి. అయితే రెండచింతల్లో కానివచ్చు, ఇలాగా వైసీపీ నేతలు టీడీపీ నేతల పైన అయితే దాడులకు పాల్పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. శాంతియుతంగా చేయాల్సినటువంటి పోలింగ్ లో కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులే తలముకుంటున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని గొట్టిపాళ్లలో గందరగోళం కూడా నెలకొంది. టీడీపీ నేత రెడ్డి నాయక్ పైన వైసీపీ శ్రేణులు కూడా దాడికి దిగారు. క్రమంలోనే ఆయన కారును ధ్వంసం చేసి నానా రచన కూడా సృష్టించారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎన్నికల వేళ ఇలాంటి దాడులు చేయడం సరికాదంటూ కూడా మరోవైపు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి అయితే
కనిపిస్తుంది. ఇక అనంతలో అయితే ఇప్పటి వరకు పోలింగ్ నమోదు కూడా కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే ఎండ దాడికి భయపడి కొంత తొందరగానే తమ పోలింగ్ బూత్ల వద్దకు వచ్చి ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పోలింగ్ బూత్ కి 100 నుండి 200 మీటర్ల దూరం వరకు కూడా ఏ పార్టీల యొక్క ఏజెంట్లను దరికే రానివ్వడం లేదు. చాలా దూరంగానే ఏజెంట్లను పెడుతున్నారు. ఇక కొన్ని ప్రదేశాల్లో అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏజెంట్లు తమ పార్టీకి ఓటు వేయండి అంటూ కూడా బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బట్ ఎంత గమనిస్తున్నటువంటి పోలీసులు అలాగే ఎలక్షన్ కమిషన్ ఈ అంశం పైన చాలా సీరియస్ అవుతూ అక్కడ ఎక్కడా కూడా ఎలాంటి ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాంతం కలగకుండా అన్ని విధాల చర్యలు జాగ్రత్తలు కూడా చేపడుతుంది. 2-3 కనుక కూడుకొని ఉంటే ఎవరైనా సరే వారిని అనుమానాస్పదంగా గుర్తించి వెంటనే వారిని చెల్లాచెదురు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ముఖ్యంగా అయితే కనిపిస్తుంది. ఇక విజయవాడలో చూసినట్లయితే తూర్పు, సెంట్రల్ అలాగే పశ్చిమ నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్దకైతే వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే వృద్ధులు కానివచ్చు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కానివచ్చు, అలాగే గర్భిణీలు, సో అలాగే స్పెషల్లీ హ్యాండిక్యాప్ కి, సో వీళ్ళకి మాత్రము పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి సిబ్బంది అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది లోపలికి తీసుకొని వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునే విధంగానే వారిలో ఉత్సాహాన్ని పెంచుతున్నారు అనే చెప్పాలి. అయితే ఎక్కడికక్కడ గుంపులుగా రావడము పబ్లిక్, అలాగే ఓటర్లను ఇంకా లాస్ట్ మినిట్స్ లో కూడా అట్రాక్ట్ చేసుకోవడము, పోలీసులు రంగంలోకి దిగి చెల్లాచెదురు చేయడము. అయితే కొన్ని ప్రదేశాల్లో చూస్తున్నట్లయితే టీడీపీ ఏజెంట్లను మాత్రము చెల్లాచెదురు చేస్తున్నారు. ఆ సమీపంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఉంటున్నారు, వారిని ఎందుకు చెల్లాచెదురు చేయటం లేదంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కొంత గందరగోళ వాతావరణం జరుగుతుందని చెప్పాలి. ఇక తెలంగాణలో కూడా కరీంనగర్ కానివచ్చు, ఇలాగే ఎంపీ స్థానాలకు ఎక్కడైతే పోటీలు జరుగుతున్నాయో అక్కడ అల్లర్లు కూడా జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో రాజకీయాలు కూడా చాలా ధీటుగానే ఉంటాయి అనే చెప్పాలి. ఇక ఏ పార్టీకి ఆ పార్టీ ఇక వారైతే బహిరంగంగానే ఒక పోస్టర్లను చేతిలో పట్టుకొని గుర్తుకు ఓటు వేయాలి అంటూ కూడా సైకిల్ చేయడము, పోలీసులు ఎంత చెల్లాచెదురు చేయాలి అని చెప్పి చూసినప్పటికీ కూడా వారు అక్కడ నుండి కదలకపోవడము. అయితే ఒకవేళ అరెస్టులు చేస్తూ దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడంతా శాంతి భద్రతలకు విఘాంతం కలిగే విధంగానే వర్గం అంతా రావడము, ఇష్యూస్ చేయడము. సో ఇదంతా హడావిడి చేయకుండా పోలీసులు కూడా చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తున్నారు. అప్పటికే కొన్ని ప్రదేశాల్లో మాత్రము ఒక్కొక్క పార్టీల నేతల పైన దాడులు కూడా చేయడము, ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగడము, ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా సరే ఏ పార్టీ వారైనా సరే విఘాంతం కలిగించే విధంగా కనుక చూస్తే వారిపైన యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్తాయి. ఇక గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో కూడా గుడిపల్లి గ్రామంలో తన డాక్టర్ పెమ్మసాని ఎంపీ అభ్యర్థిగా తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇంకా అశోక్ నగర్ లోని చైతన్య పాఠశాలలో ఈ రోజు ఉదయమే గద్దె రామ్మోహన్ రావు తన అంటే కుటుంబ సమేతంగా అనురాధ గారు, అలాగే రాజేష్ తన పెద్ద గద్దె రామ్మోహన్ యొక్క పెద్ద కుమారుడు రాజేష్ తో సహా వారు ఓటు హక్కును కూడా వినియోగించినటువంటి పరిస్థితి. ఇక అనంతపురం జిల్లాలోని గుత్తిపట్నంలో జెడ్పీ హై స్కూల్లో 176 పోలింగ్ బూత్ వద్ద కూడా చాలా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పాలి. పోలింగ్ బూత్ వద్ద వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు, టీడీపీలో ఆందోళన చేస్తున్నారు. ఇరు వర్గాల ఘర్షణలు అలాగే ఎంత చెదరగొట్టినప్పటికీ కనిపెట్టుకొని మరి ఓటర్ల వెంట పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక పల్నాడు జిల్లా గురజాల్లో హింసాత్మక పోలింగ్ ను రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నటువంటి టీడీపీ వైసీపీ కార్యకర్తలకు కూడా చాలా మందికి తలలకి గాయాలు అవ్వడము, ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దాచపల్లి మండలం కేసాన్పల్లి గ్రామంలో పోలింగ్ బూత్ లో ఏజెంట్లో కూర్చున్నటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి నెల్లు శ్రీను, వైసీపీకి చెందినటువంటి బొల్లా శ్రీను వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుకొని కర్రలతో దాడి చేసుకోవడం, ఇరు వర్గాలు కూడా 4 గాయాలు అవ్వడము. అలాగే పల్నాడు జిల్లా దాచేపల్లిలో కానివచ్చు, అలాగే అక్కడ సమీపంలో ఉన్నటువంటి
కేసానపల్లి గ్రామంలో కూడా ఇదే విధంగా ఉద్రిక్త వాతావరణం కూడా కల్పిస్తుందనే చెప్పాలి. అయితే వైసీపీ నేతలు బూతుల్లో ప్రచారం చేస్తున్నారంటూ, ముఖ్యంగా ఇక్కడ చూసినా కూడా వైసీపీ నేతలే ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు, టీడీపీ శ్రేణులు ప్రచారాలు చేస్తున్నారంటూ వైసీపీ వర్గము, ఇలా ఇరువురు కూడా చాలా ఇష్యూస్ చేస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో పోలింగ్ బూత్లకి సమీపంలో ఉన్నటువంటి గల్లీస్ ఏవైతే ఉంటే అక్కడ నిలబడి ఓటర్ల వెనకాల పడి లాస్ట్ మినిట్ లో కూడా ఓటర్లను ఆకర్షించుకునే విధంగా, అలాగే డబ్బులు పంచే కార్యక్రమాలకు కూడా ఇలాంటి కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నారు. అయితే ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మాత్రం జరగకుండా పోలీసులు మాత్రం రంగంలోకి దిగి అలర్ట్ గానే ఉన్నారు. ఇక ఎలక్షన్ కమిషన్ నుండి ఉత్తర్వులు కూడా జారీ అవడంతో ఆర్ఓ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను చెక్ చేస్తూనే వస్తున్నారనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ భవానీ.